మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఢిల్లీ ప్రసాద్ గారు, క్రిస్మస్ వైకుంఠ ఏకాదశి జనవరి 1కి. ఇక శివగీత గారు, అన్నా మీరు చెప్పేది చాలు, మీకెందుకు కామెంట్స్ పెట్టేది అంటే మీకు చాలా అనుభవం ఉంది కదా, దట్స్ వై. లేదన్నా, కామెంట్లు వచ్చి ఇది వివిధ ప్రాంతాల నుంచి అన్నదాతలు కామెంట్ పెడుతున్న ప్లాంటేషన్ల గురించి, దాని గురించి, దీని గురించి మీ యొక్క అభిప్రాయాలు పంచుకునే వేదిక మాత్రమే ఇది. మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. ఇందులో ప్రత్యక్షంగా నాదంటే ఏమీ లేదు. ఇక్కడ తెలిసిన వాటికి మాత్రం వివరణ ఉంటుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మీ కామెంట్స్ ఎంతో ఉపయోగం. రాము గారు, థ్యాంక్ యూ సోదర. ఫిబ్రవరిలో నాటొచ్చు అన్న బ్రహ్మీ దాదా గారు. అన్నా మనం ఎప్పుడన్నా నాటకొచ్చింది, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను. నేలతల్లి అనుకూలించాలి, వాతావరణం సహకరించాలి. రెండవది ధైర్యం ఉండాలి, ధైర్య సాస్యలక్ష్మి. ఇక బోయ శేఖర్ గారు, ఇంకో విషయం అన్నా, రామకృష్ణ స్టాక్ పెరుగుతాయని చాలా భయపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం సైదన్నా, మీరు చెప్పండి. స్టాక్ అయితే పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నా, కాకపోతే అన్నదాతలు చాలామంది చెబుతున్నదేమనంటే పాతకాయలు అయిపోతే కొత్త కాయలు వస్తాయంటున్నారు. ఓకే, కానీ వాళ్ళైతే అనంతపురం ఎవరు ఊహించిన విధంగా దిగుమతి ఒక్కసారిగా భారీగా పెరిగింది. నాకు కూడా చాలా మంది ఫోన్లు వస్తున్నాయి, అన్న జనవరిలో కటింగ్ పడుతుంది, జనవరి ఎండింగ్లో కటింగ్ పడుతుంది, రేట్లు ఉంటాయా ఉండవా అని. దీన్ని బట్టి కొత్త లేదు ఉన్నాయి, అయితే భారీగా ఉన్నాయా, దిగుమతి భారీగా వస్తుంది అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. స్టాక్ అయితే మాత్రం పెరుగుతుంది, ఇదైతే వాస్తవం. ఇక ధరలకి విషయం తర్వాత చూద్దాం. ఇక బోయ శేఖర్ గారు, సైదన్న మాది పత్తకొండ, మేము కూడా 4 ఎకరాల టమోటా నాటాము, జనవరి 5వ కటింగ్ పడుతుంది. మరి ఈరోజు అనంతపురం స్టాక్ పెరిగిందన్నారు, ఇప్పుడున్న రేట్లు పండగ వరకైనా కొనసాగుతాయి, మీరు చెప్పండి సయ్యద్ అన్న. 12, 13 ప్రస్తుతానికి 1150కి వచ్చింది టాప్ ధరలు. ధరలైతే ఉంటాయన్న, ఒక్కసారిగా పండగ లోపల భారీగా ధరలు పతనమైపోయి రైతులకు నష్టం వచ్చే స్థాయిలో ధరలు ఏం పతనం కావు, మంచి ధరలు, గిట్టుబాటు ధరలు ఉంటాయి. అదైతే నా నమ్మకం. ఏముందన్నాగా 2 వారాల సమయం మాత్రమే ఉంది పండగ పూర్తవడానికి. ఇక సురేంద్ర గారు, అన్నా తెలుగులో స్క్రీన్ మీద ప్రైస్ వేయండి. అన్నా మీరు వీడియో పూర్తిగా చూస్తున్నారో లేదో, చివరిలో 4 భాషల్లో చెబుతున్నారు, కన్నడ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్. అందుకని రేట్ ఇవ్వడం లేదు. వీడియో చూడండి చివరి దాకా, స్కిప్ చేయకుండా. ఖచ్చితంగా రేటు చివరిలో ఉంటుంది. ఇక హనుమంతు గారు, టమోటా రేట్లు పెరిగాయని రైతులు భారీగా ప్లాంటేషన్ జరుపుతూ ఉండవచ్చు, కానీ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు మాత్రమే ప్లాంటేషన్ చేసుకోవాలి. రైతుల మనస్తత్వం ఏమంటే, ధరలు పెరిగినప్పుడే నాటాలి అని రైతులు కొత్త ప్లాంటేషన్ చేయాలనుకుంటారు. సరుకు దిగుమతి పెరుగుతుంది, ధరలు పడిపోతాయి, అందుకే రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఇదైతే వాస్తవం. ధరలు వచ్చినప్పుడు అందరూ నాటాలని ఆశగా ఉంటే, ధరలు లేకపోతే ఎవరు ధైర్యం చేయలేరు కదా. గ్రీన్ బీన్స్ ప్రైస్ హౌ మచ్ బ్రో? గ్రీన్ బీన్స్ ధర కనుక్కుంటానన్నా. సాత్విక్ రెడ్డి గారి కామెంట్ ఇది, కనుక్కొని మీకు రిప్లై ఇస్తాను కామెంట్లో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక అనంతనేని రమేష్ గారు, ఆల్రెడీ తోటలు ఉన్న వాళ్ళు రేట్ల గురించి అడగద్దు, ఎందుకంటే దేనికైనా రెడీగా ఉండాలి. లాభమైనా నష్టమైనా భరించాలి. నీ పని నువ్వు చక్కగా చెయ్యి, ఫలితం దైవం మీద భారం వేయి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయటం ఎందు మాత్రమే నీకు అధికారం కలదు, కర్మ ఫలం ఆశించవలదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించినది. ఇక బోయ అశోక్ గారు, బాక్స్ 1000 రూపాయలు పోయినా భరించాలి, 100 రూపాయలు పోయినా భరించాలి. అందరినీ ఎవరిని ఆడుకోకండి, ఇంకా రేట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, ఎవరిని అడగద్దండి, ఇంకా రేట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయని. నీకు తినే రుణం ఉంటే ఎప్పుడైనా తింటావు అని బోయ అశోక్ గారు కామెంట్ పడితే, ఒక అన్నదాత రిప్లై అడిగారు మీది ఏ ఊరు అని చెప్పి, కానీ అశోక్ గారు రిప్లై ఇవ్వలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మళ్ళీ బోయ అశోక్ గారు, రామకృష్ణ అన్న నువ్వు ఒకసారి చెప్పింది నిజమయ్యిందని రైతులు భయపడేలాగా చేస్తున్నావు. నువ్వు చెప్పినట్లే జనవరిలో 100 బాక్స్ పోయినా బాధ లేదు, కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. నువ్వు అంచనా వేయి అంతే, కానీ నువ్వు చెప్పింది వేదమని ప్రూవ్ చెయ్యకు. ధరలు పెరిగాయనే ఆయన కామెంట్ పెట్టినప్పుడు అందరూ సంతోషించారు, అభినందించారు. తగ్గుతాయంటే మాత్రం నేను అదే చెప్తున్నాను, ధరలు పెరిగే అవకాశం ఉంటే ఎవరైనా కానివ్వండి చెప్పుకో తప్పులే, కానీ ధరలు తగ్గుతాయంటే పంట పెట్టిన వల్ల మనసులో బాధ ఉంటుంది, అదైతే వాస్తవం. అందుకే నేను ధరలు తగ్గుతాయని ఎప్పుడు చెప్పను నేను.
అయితే రామకృష్ణ గారు చెప్పినట్టు స్టాక్ అయితే పెరుగుతుంది. బట్ ఆయన కూడా చెప్పారు మొన్న స్టాక్ పెరిగినా కూడా జనవరి చివరి వరకు గిట్టుబాటు ధరకు ఢోకాలేదు అన్నదాతలు, కానీ ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయలేదు. దీనికి స్వామి గారు రిప్లై ఇచ్చారు. హాయ్ అన్న, సూపర్గా చెప్పారు. మాది పత్తికొండ. జనవరి 10కి 4 ఎకరాల కటింగ్ పడుతుంది. సో అన్ని ప్రాంతాల్లో కూడా కొత్త తోటలు ఉన్నాయి జనవరి నెలలో. ఇదైతే వాస్తవం. తగ్గుముఖం పడతా ఉంది శివకుమార్ గారు. అవునుగా రోజు కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉంది. ఎందుకు అని భారత్ రేజ్ ఫార్మర్ అడిగారు. అన్న దిగుమతి పెరుగుతుంది, బయట అమ్మకాలు తగ్గాయి. నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈ ఉత్తరాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ కవర్ చేస్తుంది. అది అక్కడి నుంచి వాళ్ళకు కిరాయి తక్కువ, ధర కూడా తక్కువ అక్కడ. దానివల్ల తక్కువ పట్టింది. ఇక రామకృష్ణ గారు, కొంతమంది చెప్తారు 2020లో భారీ రేట్లు, అవన్నీ నమ్మకండి. భారీగా ప్లాంటేషన్ చేశారు. 100% కొంతమంది నా పైన అవాకులు చవాకులు చేశారు. వాళ్ళు ఈరోజు రైతులకు ఏం సమాధానం చెప్తారు? ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. ఊరికే అట్లా ఇట్లా అని చెప్తారు. నేను బల్లగుద్ది చెప్పిన సరుకు పెరుగుతుంది అని. ఈరోజు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. అక్టోబర్ 25 నుంచి ఈ రోజు వరకు భారీగా ప్లాంటేషన్ చేశారు. ఉన్న కాయలు వీనింత త్వరలో అమ్ముకోండి. ఇంకా 20 రోజులు నాసిక్లో కాయలు రావు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో కాయలు వస్తాయి. నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. దీనికి 4 రిప్లై కామెంట్లు వచ్చాయి రామకృష్ణ గారి కామెంట్కి. ముందుగా బోయ్ అశోక్ గారు, మాది కర్నూలు డిస్టిక్. మా ఏరియాలో ప్లాంటేషన్ చెప్పన్నా ఎంత ఉందని. ఎందుకన్నా, అక్టోబర్ ఎండింగ్ 4 రాష్ట్రాల్లో వర్షం పడింది. సాగు చేసి నాటడానికి 15 రోజులు పడుతుంది. అక్టోబర్ ఎండింగ్కి రేట్స్ లేవు, నారుకు డిమాండ్ లేదు. నువ్వేమో అక్టోబర్ ఎండింగ్కి ఎక్కువ నాటాలని అంటున్నావు. ఇక దినేష్ గారు, మాది పొంగునూరు. ఎంత ప్లాంటేషన్ జరిగింది అంటారు? ఎక్స్పర్ట్ రామకృష్ణ చెప్పు. ఇక దినేష్ గారు, హీ థింక్ హీస్ ఎక్సెప్ట్ విత్ వన్ కరెక్ట్ ప్రిడిక్షన్, లీవ్ ఇట్ బ్రో. ఆయన తరుగుతానుగా కరెక్ట్గా అంచనా వేశాడు అనుకుంటున్నాడు కాబట్టి వదిలేయండి అని ఎన్ని కామెంట్ పెట్టారు. ఇంకా 2 కామెంట్లు ఉన్నాయి. బాలక్షమణ స్వామి, రామకృష్ణ అన్నగా సరుకు పెరిగిందని, రేట్లు తగ్గుతాయని రైతులను భయపెట్టకండి. ప్లాంటేషన్ ఎప్పుడు జరిగింది, సరుకు ఎన్ని రోజులు వస్తుంది కరెక్ట్గా చెప్పండి. ఇటు వాళ్ళు రైతులను పిండేస్తున్నారు. ఒకరేమో రేటు పెరుగుతుందని, ఒకరేమో రేటు తగ్గుతుందని. దీనికి మదన్ నాయక్ గారు అయితే కరెక్ట్ ఆన్సర్ అన్న మొత్తం మీద అయితే స్టాక్ పెరిగేది వాస్తవమే, కానీ ధరలు భారీగా పతనమవుతాయని ఆయన కూడా ఎక్కడ చెప్పలేదు. జనవరి చివరి వరకు ధరలు, ఇప్పుడు కూడా ఆయన కామెంట్ చెప్పింది ఇంకో 20 రోజుల్లో నాసి టమాటాలు వస్తాయని అంటున్నాడు ఆయన. చూద్దామన్నా. అదే నేను ధరలు తగ్గుతాయనే విషయం నేను అది బాగుండదు. ఎందుకంటే రైతులు పంట, మా ఏరియాలో అయితే 1 ఎకరా పంట పండించాలంటే 2 లక్షలు ఖర్చులు విపరీతం. షైనింగ్కి మందు, సైజుకు మందు, పూతకు మందు, మొక్కలు నాటినప్పటి నుంచి పంట ముగిసే వరకు టమోటా పంట ఖర్చు, రసాయనాల సమ్మేళనం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సరుకు ఏ విధంగా పెరుగుతుందో ఎప్పుడన్నా అర్థం చేసుకోండి. మదనపల్లి జనవరి లాస్ట్లో సరుకు వస్తుంది. అనంతపురం జిల్లా సరుకు స్టార్ట్ అయింది. ఇంకా 20 రోజులు పోతే భారీ నుంచి అతి భారీకు సరుకు వస్తుంది. ఉన్నకాయలు అమ్ముకోండి, త్వరగా మందులు తొక్కుకొని అమ్ముకోండి. అయితే ఇంకా సమయం ఉంది ఆయన అన్నదానికి. ఇప్పటికిప్పుడే జరిగేది ఉంది కాబట్టి అన్నదాతలు ఆందోళన చెందొద్దు. రామకృష్ణ గారి కామెంట్ ఇది. దీనికి నాగార్జున బన్నీ గారు, బాబు రామకృష్ణ, నువ్వు చెప్పినట్లు భారీగా కొత్త తోటలు అనంతపూర్లో ఏం లేవు. నువ్వేదో ప్లాన్ ప్రకారం రైతుల్ని రెచ్చగొడుతున్నావు. మందులు తొక్కి తోటలు కంప్లీట్ చేయమని. ఇప్పుడు వస్తున్న స్టాకులో 70% పాతకాయలు వస్తున్నాయి మార్కెట్కి. అనవసరంగా ఫార్మర్స్ని భయపెట్టకు. ఏం జరుగుతుందో అది జరుగుతుంది. మీరైతే ఈరోజు మీ కామెంట్ సమాధాన కార్యక్రమంలో రామకృష్ణ పైన కామెంట్ల దాడి ఈరోజు ఇదే 9 నెలలు కూడా. ఇక భారతి గారు, మా డోన్లో స్టాక్ తగ్గింది, రేటు పెరిగింది అన్న, మళ్ళీ పెరిగింది మా డోన్లో. ఓకే, గుడ్. అన్ని భారతీయ కామెంట్లు ఇవి. అన్న, మా డోన్లో పెద్ద బాక్స్ 400-900 రేటు
తగ్గుతుందన్నా ఇంకా కొన్ని రోజులుంటే బాగుండు. ఇక రవి గారు, హాయ్ అన్న, మాది పలమనేరు నుండి చెన్నైకి శ్రీలంకకి పోతున్నాయన్న. చెన్నై పోయే సంక్రాంతి వరకు ఈ ధరలు కొనసాగుతాయి అన్నారు. 2026 సంవత్సరం శుభాకాంక్షలు బాయ్. మీ ఛానల్ 2026లో దూసుకుపోవాలి. థ్యాంక్ యూ బ్రో. అస్సలం వాలేకుం సయ్యద్ భాయ్ మస్తా గారు. వాలేకుం సలాం. నాకు ఒక అనుమానం వచ్చింది హెచ్వి రావుడు గారు. లోకల్ సరుకులు పెరగవచ్చు కాబట్టి రేట్లు కొద్దిగా తగ్గొచ్చు. దీనికి జై గారు, అక్టోబర్లోనే ఆల్రెడీ చెప్పాను కదా, డిసెంబర్ జనవరిలో కొత్త ట్రెండ్ మొదలవుతుందని. ఇక నాగరాజు గారు, పండగకి టమోటా రేట్స్కి సంబంధం ఉంది, ఎందుకంటే తమిళనాడులో ప్రభావం చూపిస్తాయి రేట్స్. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి కనుక ఖచ్చితంగా పండగ టమాటాలు అమ్ముతున్న వీటి సంబంధాలు ఉంది. పండగ టమాటాలు తినాలంటే అది మీరే ఆలోచించాలి. సుధాకర్, భయ్యా టమోటా రేట్స్ పండగల మీద ఆధారపడి ఉండదు, ప్రొడక్షన్ అండ్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ఓకే, మనం మరొకటి పరిశీలిస్తే. కాకపోతే పండగ సందర్భాల్లో కాస్త ధర ఎక్కువ పెడుతుంది, అమ్మకాలు బాగా జోరుగా ఉంటాయి, అదే కారణం. జనవరి ఫిబ్రవరి రేట్స్ మినిమం 500 600. స్మాల్ బాక్స్ జనవరి 15న 1100 1200. గణేష్ గారు. ఇక నాగరాజు గారు, బ్రో ఇప్పుడున్న రేట్స్కి పెరిగితే నార్త్ సైడ్ కాయలు వస్తాయి, అందులో నార్త్ ఇండియాలో కాయలు నెక్స్ట్ 10 రోజులు స్టాక్ ఎక్కువగా వస్తాయి, సో రేట్స్ తగ్గే ఛాన్స్ ఉంది. కాయలు ఉన్న ఫార్మర్స్ కాయలు తొందరగా కోయండి. ఈ చలికి తొందరగా కాయలు మాగడం లేదన్న అదొక సమస్య. నార్త్ ఇండియా దిస్ ఇయర్ వెరీ లెస్ స్టాక్. దినేష్ గారు, ఎస్. ఇక దేవరా గారు, మాది కళ్యాణదుర్గం, ఇప్పుడు టమోటా భారీగా నాడుతున్నారు, రేట్స్ ఉంటాయన్న. అది కాలమే నిర్ణయించాలన్న. టమోటా పంట అదృష్టం తాట, టమోటా లాటరీ, ధర దేవాదీనం. రామకృష్ణ గారు అయితే ఉండమని కామెంట్ పెట్టారు, కాలం నిర్ణయించాలి. ఇక భాష గారు, మా సైడ్ కూడా సేమ్ ప్లాంటేషన్ జరుగుతుంది, కూడేరు. ఇక రామకృష్ణ గారు, చివరిగా ఈరోజు అనంతపురం మార్కెట్ చూసారా, సరుకు ఏ విధంగా వచ్చిందో. రాబోయే రోజులు ఇంకా ఎక్కువ వస్తుంది సరుకు. నేను ముందు నుంచి సరుకు పెరుగుతుంది చెప్పా, నా మాట వినలే. జనవరి లాస్ట్ చూడమను సరుకు. దీన్ని అమ్మమ్మగుడిలా వస్తుంది, ఉన్న కాయలు త్వరగా అమ్ముకోండి. దీనికి స్వామి గారు, అన్న సరుకు ఎక్కడి నుంచి వస్తుంది, కరెక్ట్గా ఎక్కువ వస్తుంది కరెక్ట్ చెప్పండి. నార్త్ సైడ్ టోటల్ ఎండింగ్ స్టేజ్ అంటున్నారు. జై గారేమో జనవరి అండ్ ఫిబ్రవరి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు, కరెక్ట్గా చెప్పండి. దీనికి అంత కాలమే నిర్ణయించాలి. అన్ని ప్రశ్నల సమాధానం జనవరి 10 తర్వాత. ఆనంద రమేష్ గారు రిప్లై ఇచ్చారు, అవును సోదరా, ఈరోజు అనంతపురం స్టాక్ 1 lakh దాటింది. 1,05,000 అనంతపురం ఈరోజు స్టాక్. ఉదయం అనంతరం వీడియో అప్లోడ్ చేసే సమయానికి ఉన్న సమాధానం 98,000. ఆ తర్వాత 10,000 పార్సలు వచ్చి ఉండొచ్చు. రమేష్ గారు అక్కడే ఉంటారు కాబట్టి. ఈరోజు ఇది మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద పెద్ద వీడియో 13 నిమిషాల నిడివి, 20 నిమిషాలు పట్టింది రికార్డింగ్ చేయడానికి. సమాచారం ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ.